గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అలాగనే నా తండ్రి ప్రభువా, నీ యొక్క ద్వాసుని ద్వారా మా హృదయాలను శుద్ధి చేసుకునేలాగిన మాతో మాట్లాడండి నా తండ్రి ప్రభువా. అలాగనే నా తండ్రి నైనా సంపూర్ణ విశ్వాసం కలిగి నీ ప్రియమైన బిడ్డలుగా నడుచుకున్నటకు కృప చూపండి నా తండ్రి ప్రభువా. నైనా నీ యొక్క ద్వాసుని ద్వారా నాయన మా హృదయాలను నైనా శుద్ధి చేసుకునేలాగిన శుద్ధిస్తున్నాం నా తండ్రి ప్రభువా. అలాగనే నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ఆశీర్వదించండి, బలపరచండి నాయన. నైనా ముందున్న సమయం అంతలో నా తండ్రి నీ కృప నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే నా తండ్రి ఏ బిడ్డ రాలేకపోయి ఉన్నారో నా తండ్రి నైనా వారి పని నిమిత్తంలో నా తండ్రి మీ కృప మీ కాపుదల ఉంచి నైనా నీ యొక్క కృప చేత నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ యొక్క మందిరంకు నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చోండమ్మా. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాయబడింది. నిజంగా ఎవరికి దీవెనలు కలుగుతున్నాయి, ఎవరు దీవించబడతారు, ఎవరికి మెండైనటువంటి దీవెన కలుగుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశంతోని ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మనందరితోనూ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏ మనుషుడైతే నమ్మకముగా జీవిస్తాడో, నమ్మకమైనటువంటి ప్రవర్తన కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటారో అట్టి వానికి మెండైనటువంటి దీవెన ప్రసాదింపచేస్తానని దేవుడే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా మాట ఇస్తున్నాడంటే ఆ మాట నెరవేర్చేవాడే తప్ప మాట తప్పడానికైనా నరుడు ఏమాత్రం కాదు అన్న ఉద్దేశాన్ని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, ఈ రాత్రి సూటిగా నీతున్నతో మాట్లాడుతున్నమాట. దేవుని సన్నిధిలో మనుషుడు నమ్మకంగా జీవించినట్లయితే అట్టి మనుషునికి మెండైన దీవెన కలుగుతుందని ప్రమాణం చేస్తూ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ దేని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు మన జీవితంలో సమృద్ధి అనే దీవెన ప్రసాదింపచేస్తాడు. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం దేని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడో అక్కడ రాయబడిన మాట 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టికి నమ్మకంగా నువ్వు ఉండగలిగితే దేవుడు సమస్త దీవెనల చేత, మెండైన దీవెనల చేత దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజంగా చాలామంది దేవుని దృష్టికి నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకోలేరు. మనుషులకు నమ్మకంగా ఉంటారు, ఇరుగు పొరుగు వారికి నమ్మకంగా కనపడుతుంటారు, తోటి వారికి నమ్మకంగా ఉంటారు, కానీ దేవుని దృష్టికి నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకోలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే మనము దేవుని దృష్టికి మనము నమ్మకంగా ఉంటామో అప్పుడే మనకు మెండైన దీవెన కలుగుతుందన్న భావాన్ని ఈ రాత్రి దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది మనుషులు ఉన్నప్పుడు నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటారు, మనుషులకు నమ్మకమైన జీవితాన్ని కనపరుచుతూ ఉంటారు. కానీ మనమందరము కూడా దేవుని దృష్టికి నమ్మకముగా ఉన్నప్పుడే మనకు దీవెన కలుగుతుందన్న ఉద్దేశాన్ని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. హిజ్కియా యూదా దేశమందు తన పరిపాలన కాలమంతా కూడా యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరము కూడా దేవుని దృష్టికి మనము నమ్మకంగా ఉండాలి.
అప్పుడే నీకు ఏ దీవెన కావాలో ఆ దీవెన ఇవ్వటానికైనా సిద్ధముగా ఉన్నాడు. చూడండి, హిజ్కియాకు ఎలాంటి దీవెన ఇచ్చాడో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రాజుల పుస్తకంలో ఒక మాట రాయబడింది. 2వ రాజులు 20వ అధ్యాయం 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అక్కడ రాయబడిన మాట, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఎప్పుడైతే నువ్వు యెహోవా దృష్టికి నమ్మకంగా ఉంటావో, ఊహించినటువంటి దీవెన నీ జీవితంలో ఎవరు ఇవ్వలేనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెన దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము మనుషుల దృష్టికి కాదు, నమ్మకంగా దేవుని దృష్టికి నమ్మకంగా మనం ఉండాలి. ఎప్పుడైతే హిజ్కియా యెహోవా దృష్టికి నమ్మకంగా ఉన్నాడో, అతని జీవితంలో ఇచ్చిన దీవెన ఏ మనుషుడు ఇవ్వలేని దీవెన దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నీకు మెండైన దీవెన కలగాలంటే యెహోవా దృష్టికి నువ్వు నమ్మకంగా ఉండాలి. హిజ్కియా చూడండి, యెహోవా దృష్టికి నమ్మకంగా ఉన్నాడు. అతని జీవితంలో ఏం కలిగిందంట? మరణకరమైన రోగం కలిగింది. హిజ్కియాకు యెషయా ప్రవక్త వచ్చి చెప్పుతున్నాడు, అయ్యా నీవు ఇంకా మరణం కాబోతున్నావు, నీవు ఇంకా బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియాకు యెషయా ప్రవక్త వచ్చి చెప్పగానే, చూడండి, అతడు జీవించిన విధానాన్ని బట్టి, అతడు యెహోవా దృష్టికి నమ్మకంగా జీవించిన విధానాన్ని బట్టి అతనికి ఎలాంటి దీవెన ఇచ్చి వచ్చాడో చూడండి. దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నమాట. 5వ వచనం, నీవు తిరిగి వెళ్ళము, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ఎదుకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇక నువ్వు 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమునకు అశ్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపించెదను. హల్లెలూయా. చూడండి, హిజ్కియా జీవితంలో దేవుడు మెండైన దీవెన ఇచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. ఇదిగో నువ్వు బ్రతకవు, ఇంకా నువ్వు చనిపోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకోమని హిజ్కియాతో చెప్పిన దేవుడు అతనికి ఇచ్చిన మెండైన దీవెన ఏమిటంటే, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆరోగ్యమైన మెండైన దీవెన మనకు కలగాలంటే యెహోవా దృష్టికి మనం నమ్మకంగా ఉండాలి. మనుషుల దృష్టికి నమ్మకంగా ఉన్నట్లుగా కనపడతాం, లోపల ఒకటి బయటికి ఒకటి కనపడుతుంది. అందుకే ఏ మనుషుడైతే యెహోవా దృష్టికి యథార్థముగా నమ్మకముగా తన జీవితాన్ని కొనసాగించుకుంటాడో అట్టి వానికి ఆరోగ్యమనే దీవెన, ఆయుష్ అనే దీవెన దేవుడు ప్రసాదింపచేస్తానని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. హిజ్కియా యెహోవా దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అతని దృష్టికి, యెహోవా దృష్టికి హిజ్కియా అనుకూలముగాను నమ్మకముగాను తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. అందుకే తన జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడు. మరణకరమైన రోగాన్ని తొలగించి వేసి ఆరోగ్యం ఇచ్చి 15 సంవత్సరాలు హిజ్కియాకు దేవుడు ఆయుష్నిచ్చాడు. ఎవరు ఇవ్వలేనటువంటి మెండైన దీవెన హిజ్కియాకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనుషులు ఇవ్వలేని దీవెనది. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనుషుడు ఇవ్వలేని దీవెన దేవుని దృష్టికి నువ్వు నమ్మకంగా ఉండగలిగితే అట్టి దీవెన నువ్వు పొందుకుంటావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అశ్షూరు రాజు చేతిలో పడకుండా నిన్నును ఈ పట్టణమును కాపాడుచు, నేను ఈ పట్టణమునకు అశ్షూరు రాజు చేతుల్లో పడకుండా నిన్ను విడిపించేదను అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హిజ్కియా యెహోవా దృష్టికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతనికి స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆ పట్టణాన్ని దేవుడు అశ్షూరు రాజు చేతిలో పడకుండా కాపాడుతూ వచ్చాడు. అందుకే ఒక్కసారి ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనుషులకు నమ్మకంగా కాకుండా యెహోవా దృష్టికి మనము నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకొని మెండైన ఆరోగ్యమని ఆయుష్ని
దేవుని కృప కాపుదల ప్రసాదింపచేసేటువంటి మెండైన దీవెన మనందరం కూడా పొందుకొందుదుముగాక. ఆమేన్. యెహోవా దృష్టికి నీవు నమ్మకంగా ఉంటే, హిజ్కియాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, హిజ్కియాకు ఆయుష్నిచ్చిన దేవుడు మనందరికీ కూడా దేవుని ఆరోగ్యం అనుగ్రహించేటువంటి కృపను మనందరం కూడా దేవుని సన్నిధిలో పొందుకునేటువంటి రీతిగా యెహోవా దృష్టికి మనమందరము కూడా నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. చూడండి, నువ్వు నమ్మకమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకుంటే దేవుడు మెండైన దీవెన ప్రసాదింపచేస్తానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటిది, నీవు దేవుని దృష్టికి నమ్మకంగా నువ్వు కనపడాలి. రెండవది చూడండి, ఎవరి పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలంటే దేవుని పట్ల నువ్వు నమ్మకంగా జీవితాన్ని కొనసాగించుకోవాలి. నువ్వు ఎక్కడ నమ్మకంగా ఉండాలో చూడండి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం, దానియేలు పుస్తకం 6వ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్న మాట 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. చూడండి, ప్రధానుడిగా పనిచేస్తున్నాడు. ఎవరు? దానియేలు. ప్రధానుడిగా పనిచేస్తున్నప్పుడు అతనితో ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా అతని మీద ఏదైనా ఒకటి తప్పు మోపవలసి, తప్పు కనిపెట్టాలని, నింద కనిపెట్టాలని, అతని మీద నింద మోపాలని ఏదో ఒక తప్పును కనుక్కోవాలని చూస్తూ ఉన్నారు. కానీ అతనిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అని రాయబడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా నీవు ఉండాలి. అది ఏ పని అయినా కానీ, నీ చేతి పని కావచ్చు, నీ పొలం పని కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు నమ్మకంగా నువ్వు దేవుని దృష్టికి కనపడినట్లయితే నీకు ఆ పనిలో దేవుడు మెండైన దీవెన ప్రసాదింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కొందరు పని అప్పగించితే ఆ పనిలో నమ్మకంగా జీవించలేరు. ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు, ఏదో ఒక నింద తన జీవితంలో సంపాదించుకుంటూ ఉంటారు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు చేస్తున్న ఏ స్థలంలో నువ్వు చేస్తున్న పనైనా ఆ పనిలో నువ్వు నమ్మకంగా దేవునికి కనపడినట్లయితే నీకు మెండైన దీవెన దేవుడు ప్రసాదింపచేస్తాడు. చూడండి, దానియేలు అతనికి అప్పగించిన ప్రధానమైనటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. ఇతరులు అతని నిందైనను తప్పైనను ఏదో ఒక లోపమైనను కనిపెట్టాలనుకున్నారు. కానీ ఏవనికి కూడా అతడు జీవితంలో తప్పు కూడా లోపమైనను కనుగొనలేకపోయేది. ఎందుకంటే అతనికి అప్పగించిన పనిలో నమ్మకస్తుడుగా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, అతని లోపమైనను కనుగొనలేకపోయేది. 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమైందే కానీ మరి ఏ విషయమందును అతని లోపమో కనుగొనలేమని అనుకొనిరి. అతని జీవితంలో ఏ లోపం మనం కనుగొనలేం. కానీ ఒకటి మనం చేస్తే ఆ దానిలో మనం తప్పు కూడా కనుగొగలుగుతాం అనుకుని తప్పుడు మార్గములో అతనిలో తప్పును కనిపెట్టాలని చూశారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి శాసనాన్ని ఒకటి తయారు చేయించారు. ఏంటి ఆ శాసనం అంటే, రాజా, నీ యొద్దనే తప్ప ఏ మనుషుని యొద్ద నమస్కరించకూడదు, నీకు మాత్రమే మ్రొక్కాలి, నీ యొద్దనే ప్రార్థన చేయాలని ఒక శాసనాన్ని తయారు చేసి దర్యావేషు కాలంలో దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరాన్ని రాసి, శాసనాన్ని రాసి సంతకం చేయబడిన తర్వాత దానియేలు చూడండి ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడో. 9-10 వచన భాగాలు చదవండి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసాను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టునకు తెరవబడి ఉండగా
తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. చూడండి, దానియేలు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, తన దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా కనపడుతున్నాడు. శాసనము తయారు చేయబడింది. ఎట్టి శాసనమో? ఇదిగో, నువ్వు రాజుగారికి తప్ప ఎవరికి మొక్కినా నీవు సింహాల బోనులో వేయబడతావు అని రాజుగారి ద్వారా శాసనము సంతకం చేయబడి, శాసనము తయారు చేయబడి, ప్రకటన చేయబడినప్పటికీ కూడా దానియేలు దేవుని దృష్టికి నమ్మకమైన భక్తి చేస్తున్నాడు, నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు, తన దేవుని స్తుతించే విషయంలో నమ్మకాన్ని కనపరుస్తున్నాడు. అందుకే దానియేలు జీవితంలో దేవుడు మెండైన దీవెన దేవుడు ప్రసాదించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే దానియేలు పుస్తకంలోనే 6వ అధ్యాయంలోనే దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటగా అతని శాసనం తయారు చేయబడిన మాట ప్రకారంగా దానియేలును సింహాల బోనులో వేసినట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రొయ్యగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడి నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతున్న గనక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. హల్లెలూయా. చూడండి, దానియేలు తన పని అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దానియేలు దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. శాసనాలు తయారు చేయబడినా, ఎన్ని ఒత్తిడిలు అతని జీవితంలో వచ్చినా, నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవునికి తప్ప నేను వేరొక దేవునికి మొక్కను అని మంచి తీర్మానం తీసుకొని దేవుని స్తుతించే విషయంలో దానియేలు నమ్మకస్తుడిగా దీవించాడు. సింహాల బోనులోనికి వెళ్ళిన దేవుడు సింహాల నోలను మూయించినట్లుగా మనం చూస్తున్నాం. నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుంది. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. యెహోవాను స్తుతించే విషయంలో నమ్మకంగా నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. నమ్మకంగా నువ్వు దేవునికి ప్రార్థించే భక్తుడిగా, విశ్వాసిగా నువ్వు ఉండాలి. ఎవరు చూస్తారని, ఏదో చేస్తారని మనుషులు కనపడినప్పుడు, మనసులు చూసినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ, దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుతూ, దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నట్లయితే మనుషుల దృష్టికి నువ్వు నమ్మకంగా ఉంటావు తప్ప దేవుని దృష్టికి ఏనాడు కూడా నమ్మకంగా జీవించలేవన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు యెహోవా దృష్టికి నమ్మకంగా పని చేయగలిగితే, నమ్మకంగా నువ్వు జీవించగలిగితే నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుందన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మన జీవితంలో దానియేలులాగా నమ్మకమైనటువంటి భక్తి చేయమని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దానియేలు జీవితంలో సింహాలు నోలను దేవుడు మోయించినట్లుగా మనం చూస్తున్నాం. 24వ వచనం చూడండి. రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చిన సింహాల గుహలలో పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడిచెను అనరాయబడింది. చూడండి, అంత ఆకలితో ఉన్న సింహాలు దానియేలుకు ఏ హాని కూడా చేయలేదు. కారణం ఏంటంటే అతడి పనిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అతడు యెహోవాను స్తుతించే విషయంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. రాజాజ్ఞకు భయపడలేదు దానియేలు. ఎందుకంటే నా దేవుని స్తుతించే విషయంలో నేను నమ్మకంగా ఉండాలి. మనసులకు కనపడి నమ్మకంగా ఉంటే సరిపోదనుకొని దేవుని దృష్టికి మాత్రమే దానియేలు నమ్మకమైన భక్తి చేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దానియేలు సింహాల నోల నుంచి దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దానియేలు చూడండి, దానియేలు దేవుని గురించి రాజుగారు చెప్పిన మాట 27వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి యందును సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు ఆయనే. సింహముల నోటి నుండి ఈ దానియేలు రక్షించును అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును
పారసికుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలుకు అధికమైనటువంటి దీవెన, మెండైన దీవెన దర్యావేషు కాలములో, కోరేసు కాలములో దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుంది. నువ్వు ఏ విషయంలో నమ్మకంగా ఉన్నావు? ఏ విషయంలో నమ్మకత్వాన్ని కనపరుచుకుంటున్నావు? దేవునికి మాత్రమే మన జీవితంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో అది మోసపూరితమైనది అయినట్లయితే నీ జీవితంలో ఏనాడు కూడా నువ్వు దీవెన పొందుకోలేవు. దానియేలు తన పని అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ లోపము కనపడలేదు. ఎక్కడ కూడా తన జీవితంలో నింద మోపలేకపోయాడు. అందుకే దేవుని స్తుతించే విషయంలో కూడా దానియేలు నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. సింహాల్లో సైతము నోర్లు మోయించేటువంటి రీతిగా దేవుడు దానియేలుకు మెండైన దీవెన కలగజేసినట్లుగా, మెండైనటువంటి మేలు కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దానియేలును సింహాలను సైతము ఏ హాని చేయకుండా సింహాలను నోళ్ళు మూయించిన దేవుడు మన నమ్మిన దేవుడు. అందుకే మన దేవుని స్తుతించే విషయంలో, దేవుని దృష్టికి మనం పని చేస్తున్న ప్రతి పని విషయంలో నమ్మకంగా జీవించేటువంటి స్థితి మనం కలిగి ఉన్నట్లయితే ఏది కూడా మనను హాని చేయదన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుని స్తుతించే విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. ఒక మాట మనం చూద్దాం. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వది నువ్వు ఏ విషయంలో నమ్మకంగా ఉండాలో అక్కడ రాయబడిన మాట. ఇది చాలా ప్రధానమైన మాటగా దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుడే స్వయముగా మోషే గురించి రాయించాడు. ఇక్కడ మోషే ఎలాంటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడంట? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి దేవుడు రాయించాడు. దేవుని ప్రజలారా, ఇల్లు అనగా సంఘం. దేవుడిచ్చిన సంఘంలో మనం నమ్మకంగా భక్తి చేయాలి, నమ్మకంగా జీవితాన్ని కొనసాగించుకోవాలి. సంఘములో చాలామంది నమ్మకత్వాన్ని కనపరుచుకోలేరు. అందుకే నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు అని మోషే గురించి రాయబడింది. సంఘములో మనము నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి, నమ్మకంగా మన జీవితాన్ని నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సంఘములో నమ్మకంగా ఉంటావో అప్పుడు మెండైన దీవెన నీకు దేవుడు ప్రసాదింపచేస్తాడు. సంఘములో నువ్వు నమ్మకంగా జీవించలేకపోతే సంఘాన్ని కూడా కొందరు మోసం చేస్తూ ఉంటారు. సంఘాన్ని కూడా మోసకరమైనటువంటి జీవితాన్ని సంఘంలో కొనసాగించుకుంటూ ఉంటారు. అందుకే వారి జీవితంలో ఎంత మోసం చేస్తారో సంఘాన్ని అంత పతనమైపోతుంటారు, అంత ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంటారు. ఆర్థికంగా వారు కష్టపడుతున్న వర్ధిల్లలేకపోతుంటారు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మోషేతో మాట్లాడుతున్నమాట, మిరియాము అహరోనులతో మాట్లాడుతున్నమాట. మిరియాం, మోషేకు నువ్వెందుకు భయపడలేదు? మోషే అంటే ఏమనుకున్నావు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నువ్వెందుకు ఆయనకు భయపడలేదని దేవుడు మిరియాముతో అహరోనుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. సంఘంలో నీవు ఎలాంటి నమ్మకత్వాన్ని కనపరుచుకుంటున్నావు? అందుకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కొందరు మనుషులను మోసం చేస్తుంటారు, కొందరు సంఘాన్ని కూడా మోసం చేస్తూ నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. మనుషులను మోసం చేస్తే మనుషుడు మోసపోవచ్చు, కానీ సంఘాన్ని మోసం చేస్తే నీవే మోసపోతావు. సంఘం అనేది ఒక గుంపు. ఒకడు వెళ్ళిపోతే సంఘానికి నష్టమేం కాదు, కానీ నీవే నష్టపోతావన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని దృష్టికి నమ్మకంగా ఉండండి. నువ్వు చేస్తున్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండండి. ప్రతి ఆదివారం దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా దానియేలులాగా దేవుని స్తుతించండి. దానియేలుకు మెండైన దీవెనిచ్చిన దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి మెండైన దీవెని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే దేవుని ప్రజల మనము సంఘము పట్ల ఏ విధమైన నమ్మకాన్ని కనపరుచుకోవాలంటే మోషేలాగా దేవుని ఇల్లంతటిలో
నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడే మన జీవితంలో మెండైన దీవెన కలుగుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొందరి జీవితాలు ఎలా ఉంటాయనండి, దేవుని పట్ల నమ్మకంగా ఉండరు, దేవుని సన్నిధి పట్ల నమ్మకంగా ఉండరు, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉండరు. వాడు ఎలా ఉంటారంటే, ఒక మాట మనం చదువుకొని ముందుకు నడిపించబడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్న మాట 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడి నేను పౌలు వాడను, మరి ఒకడి నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాను. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. మెండైన దీవెనిచ్చిన వాడు దేవుడే, అపోలో కాదు, పౌలు కాదు. నేను వృద్ధిపరిచింది, నీకు మెండైన దీవెనిచ్చింది దేవుడే. కాబట్టి నువ్వు దేవుని పట్ల, సంఘం పట్ల నువ్వు నమ్మకాన్ని కనపరుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే మనుషులను నమ్ముకుంటాం, మనుషులకు నమ్మకంగా ఉంటాం, మనుషులకు ఇచ్చిన మాట ప్రకారంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా జీవించలేకపోతున్నాం. అందుకే సంఘములో చిన్న భిన్నమైపోతున్నది. అందుకే అక్కడ అంటున్నమాట, పౌలు ఎవరు? అపోలో ఎవరు? అపోలో నీళ్లు పోసాడు, పౌలు నాటాడు. అపోలో నీళ్లు పోసాడు, దేవుడు దాన్ని ఏం చేశాడు? వృద్ధి చేశాడు. వృద్ధి చేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు మాత్రమే మనము నమ్మకముగా జీవించుదుముగాక. దేవుని దృష్టికి ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో అట్టి వారికి మెండైన దీవెన కలుగుతుందండి. మనుషులకు నమ్మకాన్ని కనపరుచుకోవద్దు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. ఈ రోజుల్లో దేవుని కంటే ఎక్కువగా మనుషులను నమ్మి సంఘములో నమ్మకంగా జీవించలేకపోతున్నాం. దేవుని కంటే ఎక్కువగా మనుషుల మీద ఆధారపడుతున్నాం. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగవుతుంది, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తే బాగుంది అని దేవుని మీద నమ్మకం ఉంచవలసిన మనము మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నాం. అందుకే జీవితాలు పతనమైపోతున్నాయి, వృద్ధి పొందడం లేదు. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుందండి. భక్తి జీవితంలో ఎలా జీవించాలో దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకోవలసిన పద్ధతిని నేర్చుకోకుండా అనవసరమైన వాటిని నేర్చుకుని దేవుని మీద నమ్మకం ఉంచవలసిన మనము మనుషుల మీద నమ్మకం నుంచి సంఘములో నమ్మకంగా జీవించలేకపోతున్నాం. అందుకే మోషేతో దేవుడు తెలియజేస్తున్న మాట, మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నమాట, మిరియాం, అహరోన్. మోషే ఎవరు అనుకున్నావు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి. నమ్మకమైన మా జీవితాన్ని కొనసాగించుకునే భక్తునికి మెండైన దీవెన కలుగుతుంది. ఒక నాయకుడిగా మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు చక్కగా నడిపించటానికి ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుడు మోషేని ఏర్పరచుకుని ఉన్నాడు. మోషే సంఘమంతటిలో, మోషే దేవుని మందిరంలో నమ్మకముగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. కాబట్టి మోషే గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మోషే ఎవరనుకున్నావు? మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. మోషే నా సేవకుడు, మోషే మంచి నాయకుడు, నా ఇల్లంతుడిలో నమ్మకమైన వాడని మోషే గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పట్ల మనం నమ్మకంగా ఉందాం. సంఘం పట్ల మనం నమ్మకాన్ని కనపరుచుకుందాం. దేవుని సన్నిధిలోన, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉందాం. పగలు మందిరానికి వస్తే రాత్రి మందిరానికి రావు. ఎక్కడికో వెళ్ళిపోతే రాత్రి మందిరానికి వస్తున్నాం. నీ నమ్మకం ఎక్కడిది?
సంఘం పట్ల నీకున్న నమ్మకత్వం ఎక్కడిది? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటయే, యెహోవాను నమ్ముకున్నటయే మేలు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి నమ్మకమైన వానికి మాత్రమే మెండైన దీవెన కలుగుతుంది. ఎవరి పట్ల నమ్మకం? దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధులను, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, సింహాల బోనులో వేస్తామని బెదిరించినా, దేవుని స్తుతించే విషయంలో ఏ మనుషుడైతే నమ్మకంగా ఉంటాడో ఆ మనుషునికి మెండైన దీవెన కలుగుతుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలుని దేవుడు అంతకంతకు వృద్ధి చేశాడే తప్ప దానియేలు ఎక్కడా పడిపోలేదు. ఎందుకంటే దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు, తను చేస్తున్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఒక్కసారి గమనించుకుందాం, ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఒక్కసారి మన జీవితంలో మనం ఎవరికి నమ్మకంగా ఉన్నాం? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాం? మోసం చేసే విషయంలో నమ్మకంగా ఉన్నావా? సంఘాన్ని, ఇతరులను మోసం చేసే విషయంలో నమ్మకంగా ఉన్నావా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి మాత్రమే నమ్మకంగా కనపడుతూ, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా కనపడుతూ, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా కనపడుతూ, సంఘములో నమ్మకమైన భక్తి చేసే ప్రతి మనుషునికి మెండైన దీవెన దేవుడు ప్రసాదింపచేసి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మన నమ్మకంగా ఉండాలి, దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉండాలి. సంఘములో నీవు నమ్మకంగా మోసలాగా జీవితాన్ని కొనసాగించుకోమని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. మనుషులు ఎలా ఉన్నారంటే, ఆ మాట ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీకు సన్నందులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. కక్షలు లేకుండా, అసూయ లేకుండా, ద్వేషము లేకుండా, ఏకభావముతో, ఏక మాటతో, ఏక స్వభావముతో కలిగి జీవించాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సంఘములో ప్రతి మనిషి సంఘములో నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలని బ్రతిమలాడుకుంటున్నానని కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇదిగో మీలో కక్షలు ఉన్నాయి, మీలో అసూయ ఉంది, మీలో నానా విధాలుగా మీ జీవితంలో మనుషుల మీద నమ్ముకుంటున్నారు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మీరందరూ కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానని పౌలు గారు కొరింథీకి సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. సంఘములో మనం నమ్మకంగా ఉంటేనే సంఘము వృద్ధి పొందుతుంది. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు మెండైన దీవెన కలుగుతుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకరేమో పౌలు అంట, ఒకరేమో అపోలో అంట. ఎందుకు? దేవుని పట్ల నమ్మకాన్ని లేని మనుషుడే మనసులను నమ్ముకుంటాడు. మనసులను నమ్ముకున్న మనుషుడు ఏమైపోతారంట? పతనమైపోతారంట. అందుకనే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. ఈ విషయాల్లో మనం ఎలా ఉండాలంటే, ఎంతవరకు మన నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలంటే, చాలామంది చక్కగా మందిరంలో దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటారు. దేవుడు సహాయం చేసిన తర్వాత, లేదా మందిరంలో ఉన్నటువంటి మన యొక్క ఆశలు, మన యొక్క పనులు తీరిపోయిన తర్వాత మందిరాన్ని కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు. మందిరం యొక్క అవసరం తీరిన తర్వాత మందిరాన్ని వదిలి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అందుకే మందిరము పట్ల, దేవుని సన్నిధి పట్ల మనందరము కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఎంతవరకు అంటే అక్కడ రాయబడిన మాట, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? దేవుని పట్ల మనము మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మనం చేస్తున్న పనిలో మనం నమ్మకంగా మరణం వరకు ఉండాలి. మన జీవితంలో దేవుని స్తుతించే విషయంలో 6 రోజులు పని చేసుకొని 7వ రోజున మనము నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించే విషయంలో దానియేలులాగా నమ్మకంగా మనం ఉండాలి. ఎంతవరకు? మరణము వరకే.
ఎప్పుడైతే మనం మరణం వరకు నమ్మకంగా జీవిస్తామో అక్కడ రాయబడిన మాట చదువు ముగించబోతున్నాం. ఏమన్నాడు అక్కడ దేవుడు? నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు దేవుడు. ఆ జీవ కిరీటాన్ని పొందుకున్న వానికి మరణం అనేది ఉండదు. అందుకనే ప్రేమిని దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మన నమ్మకం ఎవరి పట్ల ఉంది? ఒక్కసారి గమనించుకుందాం. పౌలు పట్లనా, అపోలో పట్లనా, ఎవరి పట్ల ఉంది మన నమ్మకం? మనుషులను నమ్ముకున్న మనుషుడు పాడైపోతున్నాడు. ఎందుకంటే మరొక మనుషుడు కూడా మట్టిలో కలవలసిన వాడే. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖమే. మనుషులను ఎందుకు నమ్ముకుంటున్నావు? దేవుని నమ్ముకో. దేవుని పట్ల నమ్మకంగా జీవితాన్ని కొనసాగించు. మోషే నా ఇల్లందుడిలో నమ్మకమైన వాడు అని మోషే గురించి దేవుడు చెప్పిన రీతిగా నీ గురించి కూడా 10 మంది చెప్పాలి. అబ్బా చాలా నమ్మకమైన వారండి, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తూ దేవుని శ్వసిస్తున్నారు. ఈ మందిరాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళరండి. ఈ మందిరం పట్ల దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నమ్మకంగా జీవిస్తూ మెండైన దీవెనలు పొందుకుంటున్నానండి. నమ్మకమైన వాడిగా నువ్వు జీవించగలిగితే, నమ్మకమైన భక్తి నువ్వు చేయగలిగితే జీవ కిరీటాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అది ఏ మందిరంలోనైనా, ఏ స్థలములోనైనా, నువ్వు ఏ మందిరానికైతే వెళుతున్నావో ఆ మందిరంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఆ ఇంటిలో నమ్మకంగా ఉండండి, అప్పుడు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. నాకు ఇల్లు బాలేదు, ఇంకో ఇల్లు కావాలనుకుని వెళ్ళిపోతే నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటావు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఏ ఇంట్లో అయితే నివాసం చేస్తున్నావో ఆ ఇంట్లో నమ్మకంగా ఉండు. నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకున్నాం. జీవ కిరీటాన్ని మరణం వరకు నమ్మకంగా జీవించుతాం. జీవ కిరీటాన్ని పొందుకుని నిత్య రాజ్యంలో ప్రవేశించబడి నమ్మకత్వాన్ని సంపాదించుకుందాం. నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుంది. భూమి మీదను పరలోకములోను మెండైన దీవెన పొందుకునే సంఘముగా, కుటుంబాలుగా, విశ్వాసులుగా మనమందరం కూడా నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. మోకరించండి. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు హిజ్కియా, అనుకూలంగా నడుస్తున్నాడు హిజ్కియా. అందుకే మరణకరమైన రోగం వచ్చినా అతని దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా మరణించబోతున్న హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అది కాదా మెండైన దీవెనంటే? డాక్టర్లు ఇవ్వలేని దీవెన, డాక్టర్లు ఇవ్వలేని స్వస్థత దేవుడే స్వయముగా హిజ్కియా ఇచ్చాడు దేవుడు. అమ్మ, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు, దేవుని పట్ల నమ్మకంగా ఉండు, నీ పనిలో నమ్మకంగా ఉండు, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉండు. నమ్మకమైన జీవితాన్ని బట్టి ఈ రాత్రే దేవుడు నీకు మెండైన దీవెన అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మనుషులకు నమ్మకంగా వద్దు. మనుషులు నిన్ను నమ్మకపోయినా నీ దేవుని దృష్టికి నువ్వు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన దేవుడి నమ్మకత్వాన్ని బట్టి నువ్వు మరణం వరకు నమ్మకంగా జీవితాన్ని కొనసాగించుకుంటే, నువ్వు ఏ ఇంటిలో అయితే నివాసం చేస్తున్నావో ఆ ఇంటిలో నువ్వు నమ్మకంగా జీవితాన్ని కొనసాగించుకుంటే, అంటే సంఘములో నువ్వు నమ్మకంగా భక్తి చేయగలిగితే, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మరణం వరకు నమ్మకంగా జీవించిన జీవితాన్ని బట్టి జీవ కిరీటాన్ని దేవుడి రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. జీవి కిరీటాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరచబోతున్నాడు నీ నమ్మకత్వాన్ని బట్టి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. సంఘంలో అవసరత తీరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నమ్మకాన్ని కోల్పోతున్నావు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుని ప్రజలారా, మనుషులకు కాదు, దేవుని ఎదుటి నిన్ను నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లయితే జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటున్నావన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సంఘము పట్ల నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగించుకో. మోషే నా ఇల్లందుడిలో నమ్మకమైన వాడని మోషే గురించి చెప్పిన దేవుడు నీ గురించి కూడా దేవుడు చెప్పటానికి
సంఘము పట్ల నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకొని దేవుని స్తుతించే విషయంలో నమ్మకాన్ని కనపరుచుకొని దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా దానియేలులాగా దేవుని స్తుతిస్తూ హిజ్కియాలాగా దేవుని సన్నిధానములోన దేవుని పట్ల నమ్మకమైన జీవితాన్ని కొనసాగించుకుంటే నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుందన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సంఘ యవనస్తుడు కృష్ణ ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా. కృపాసత్య సంపూర్ణ దయగల మా దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన కాలం అంతా యొక్క మా పని పాటలు మాకు ప్రయాణం తోడు నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, సాయంకాల సమయంలో తండ్రి చిన్న మందగా తండ్రి ఒక సన్నిధానంలో చేరి తండ్రి ఇంతకు పాట ద్వారా మహిమ పొందినారు. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. మరి తండ్రి ప్రభా, మోషే ఇల్లందరూ నమ్మకం ఎవరని మీరు చెప్పి ఉంటున్నావు తండ్రి ప్రభా. మరి మేము తండ్రి ప్రభా, మా ఇలాంటి ఈ సంఘంలో తండ్రి నమ్మకం